సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పుడు కొత్త అనుమానాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆఖరికి సిఐ నాగరాజు కానిస్టేబుళ్ళు వాళ్ళ ఫోన్లు కూడా ధ్వంసం చేశారు, వాళ్ళ సిమ్ కార్డులను కూడా ధ్వంసం చేశారంటే సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఎలాంటి ప్రణాళికలు అనుసరించారో ఆలోచిస్తేనే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఎంత దారుణంగా పోలీస్ ఆపరేషన్ జరిగిందంటే క్రిమినల్స్ కంటే ఘోరంగా క్రిమినల్స్ కూడా ఆలోచించిన విధంగా పోలీసులు ఈ క్రైమ్ని ఆర్గనైజ్ చేశారన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడ తేలిపోతుంది. అయితే ఇక్కడ ఉన్నతాధికారుల పాత్ర పైన ఇప్పుడు మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఉన్నతాధికారులు ఎంత దారుణంగా, ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఉదాసీనంగా వ్యవహరించారో, అందుకే ఉన్నతాధికారులని ఎవరు టచ్ చేయట్లేదా, ఉన్నతాధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు కాబట్టి వాళ్ళని విచారించట్లేదా అన్నటువంటి అనుమానం మరింత కలుగుతోంది. సిట్టు పాత్ర పైన మరింత విమర్శలకు దారితీస్తుంది. ఎందుకనంటే ఇక్కడ తాజాగా వెలుగులో చూసినట్టు అంశాలు ఏవైతే సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. నాగరాజ్ తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ను, ఒకసారి అశోక్, అదేవిధంగా నానిని అరెస్ట్ చేశారు. ఇంకొకసారి బాబురావు, సాంబయ్య, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఒక్కొక్క రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళని రిమాండ్ చూపించడం కోసం ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. సో అశోక్, అదేవిధంగా నానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు ఏవైతే శవాన్ని మాయం చేయడంలోనూ లేదా ఆ సిఐకి సహకరించడంలో కీలక పాత్ర పోషించారు, అక్కడ ఉన్నటువంటి ఆధారాలను చేరిపేయడంలో కీలక పాత్ర పోషించారని వాళ్ళ మీద నేరం చూపించారు. అదేవిధంగా బాబురావు, సాంబయ్య ఉన్నారు. వీళ్ళు హార్డ్ డిస్క్లు మాయం చేయడంలోనూ, కొత్త హార్డ్ డిస్క్లు ఏర్పాటు చేయడంలోనూ, సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ చేయడంలో కూడా వీళ్ళ పాత్ర ఉందని చెప్పి వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళని రిమాండ్ ఇచ్చారు. అది ఇక్కడ ఫోన్లకు సంబంధించినటువంటి చర్చ సాగుతుంది. ఈ ఫోన్లలో ఆశ్చర్యం ఏంటంటే అశోక్, అదేవిధంగా నానీలకు సంబంధించిన ఫోన్లు నాగపూర్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల అమ్మేశారంటూ వాళ్ళు ప్రస్తావించారు. అసలు అక్కడ ఈ కేసు ప్రారంభమైనప్పుడు 19వ తేదీన ప్రారంభమైతే ఆ వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు స్వాధీనం చేసుకొని వాటిని వెంటనే విచారించుంటే వేరేలా ఉండేది. వీళ్ళందరూ విహారయాత్రకు వెళ్ళొచ్చేంత వరకు వాళ్ళు ఎవరిని కూడా విచారించలేదు. సిఐ నాగరాజ్ ఫోన్ పైన ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నాగరాజ్ ఫోన్ గోవాలో ఎవరో ఒక వ్యక్తిని ఇచ్చి గోవా పంపించి అక్కడ డిస్మాంటిల్ చేసినట్టు లేదా ధ్వంసం చేసినట్టు అమ్మేసినట్టు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రెండింటి మీద ఇప్పుడు ఫోన్ డేటా లేదు, అటు కానిస్టేబుల్ డేటా లేదు, ఇటు సిఐ డేటా లేదు. ఆశ్చర్యంగా కేవలం సాయికృష్ణ సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ ఆధారంగా ఇప్పటి వరకు వీళ్ళందరినీ గుర్తించి మార్కాపురం తీసుకొచ్చారు. వీళ్ళ ఫోన్లు కూడా అదే క్రమం అక్కడే ఉన్నాయన్నటువంటి కోణంలో దర్యాప్తు చేస్తూ రిమాండ్ విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కొన్ని కొత్త విషయాలు గుర్తించినట్టు సిట్టు కోర్టులో మెమో వేసింది. అది ప్రధానంగా సిఐ నాగరాజ్ని కస్టడీ కోసం కోరుతూ వేసినటువంటి ఎఫిడవిట్లో ఆ నిజాలు చెప్పింది. ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పైన స్వయంగా మేము గుర్తించాం, మరకలతో ఉన్నటువంటి లాఠీ ఉందని, అదేవిధంగా ఒక బూడిద ఉందని, లేదా ఒక బేడీలు ఉన్నాయంటూ, బూడిదతో ఉన్నటువంటి బేడీలు ఉన్నాయంటూ వీటిని మేము గుర్తించినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే కృష్ణలంకలో పోలీస్ స్టేషన్ కొట్టేసి చంపేసిన తర్వాత దహనం చేసేసి ఆ దానికి లాఠీ వినియోగించారు, బేడీ వినియోగించారు, బూడిద ఉందంటే చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. మరి ఇవన్నీ సిఐ నాగరాజు రిమాండ్కి పంపినప్పుడు ఎందుకు ఇవన్నీ ప్రస్తావించలేదు? అప్పటికే సిట్ అధికారులు పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షంగా విచారించారు, అయినా ఆ రోజు ఎందుకు ప్రస్తావించడం ఒక అనుమానం. సరే, ఇక రెండోది సీసీటీవీకి సంబంధించినటువంటి ఫుటేజ్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్నతాధికారుల పాత్ర పైన ఎందుకు సిట్టు దృష్టి పెట్టడం లేదన్న దానిపైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా క్లియర్గా ఇందులో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి బ్యాకప్ ఏదైతే ఉంటుందో ఈ డివిఆర్లో కూడా అది అది సీజ్ చేసి కోర్టుకి ఇచ్చింది. సో వాటికి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లని వాస్తవానికి ఆ హార్డ్ డిస్క్లని రిట్రైవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ డిలీట్ చేసినా సరే. ఇప్పుడు ఏం చేశారు, ఈ పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి ఆ హార్డ్ డిస్క్లే మార్చేశారు. ఏ హార్డ్ డిస్క్లు అయితే ఏ కంపెనీ అయితే వాడారో ఆ హార్డ్ డిస్క్లే మార్చేసినట్టు ఇప్పుడు ఆ సిట్ అధికారుల ఆ విచారణలో తేలింది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఉంది. సాధారణంగా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి సంబంధించి సీసీటీవీకి సంబంధించిన పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఉంటుంది, కానీ వాటికి సంబంధించి ఫుటేజ్కి సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్ వాటిని ఓపెన్ చేసి చూసేటువంటి అవకాశం కానీ వాటిని తనిఖీ చేసేటువంటి అవకాశానికి సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ అంతా కూడా స్వయంగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ఉంటుంది. ఈ విషయం సిట్టే అంగీకరిస్తుంది.
మరి అక్కడ ఎందుకు విచారించట్లేదు? సిపి ఆఫీసులో ఎందుకు విచారించడం లేదు? సీసీ ఫుటేజ్కి మాయమైపోవడం పట్ల వాళ్ళు ఎందుకు బాధ్యత వహించడం లేదు? వాళ్ళు ఎందుకు బాధ్యతను చేయట్లేదు అన్నటువంటి చర్చ ఇప్పుడు సాగుతుంది. మరి ముఖ్యంగా దాంతోపాటు కనీసం ఉన్నతాధికారుల పాత్ర ఈ కేసుకు సంబంధించి. సో ఇంత దారుణాలు జరుగుతుంటే సీసీటీవీ ఫుటేజ్ అయిపోయి ధ్వంసమైందనే విషయం కేవలం సిట్టు వచ్చి ఆ నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాతే గుర్తించారా? అంతకుముందు గుర్తించలేదా అన్నటువంటి అనుమానం ఉంది. ఎందుకనంటే ఇక్కడ మే 28న స్వయంగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి విజయవాడ పోలీస్ కమిషనర్కి తన కుమారుడిని కొట్టి చంపారన్నటువంటి ఉద్దేశంతో సిఐ నాగరాజు పైన కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. సో మే 28నే సిపి దృష్టికి ఈ అంశం వెళ్ళింది. తర్వాత జూన్ 2వ తేదీన బెజవాడ బార్ అసోసియేషన్ కూడా పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత జూన్ 4వ తేదీన ఈ కేసుకి సంబంధించి ఏదైతే హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. జూన్ 17న విజయవాడ పోలీసులు సాయికృష్ణ మా అదుపులో లేడు, సాయికృష్ణ మేము వెతుకుతున్నాం, మాకు తెలియదు అన్న అంశాన్ని స్పష్టంగా చెప్పింది. సో హైకోర్టు దృష్టికి వెళ్ళినటువంటి తర్వాత కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ లేదా సాయికృష్ణ తల్లి మే 28న సిపి దృష్టికి ఈ విషయం తీసుకొస్తే అప్పుడు ఎందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ దీనిపైన సమీక్షించలేదు? అప్పుడు ఎందుకు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా అన్న విషయాన్ని గుర్తించలేదు? అప్పుడెందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ సిఐ నాగరాజ్ పైన చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ జరిగిన తర్వాత మే 30 నాటికి సంబంధించి 30 వరకు ఉన్నటువంటి ఫుటేజ్ మొత్తం అందులో లేదన్న విషయాన్ని ఎందుకు ముందుగా సిపి విచారించి తెలుసుకోలేదు? హైకోర్టుకి ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చారు? మే 30 నాటికే మొత్తం సాక్ష్యాల ధ్వంసం అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికే సిపి దృష్టికి ఈ విషయం ఉన్నా సరే ఎందుకు విచారించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు హైకోర్టుని తప్పుదోవ పట్టించారు అన్నది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్న, అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి ప్రశ్న. సో విచారణలో కూడా ఒకవైపు సిట్ విచారణ ఏమో సిఐ నాగరాజు ఆ కింద ఉన్నటువంటి కానిస్టేబుళ్ళు అంటే ఎలా ఉందంటే సిట్ విచారణ టాస్క్ ఫోర్స్ అధికారులు తీసుకొచ్చి సిఐ నాగరాజుకి అప్పగించేశారు కాబట్టి సాయికృష్ణని ఆ అప్పగించిన దగ్గర నుండి అంత్యక్రియల వరకు మాత్రం విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. అందుకోసమనే సిఐ నాగరాజు దగ్గర నుండి అరెస్టులు మొదలుపెట్టారు. నాగరాజుకి సహకరించిన వాళ్ళపైన మళ్ళీ అరెస్టులు చేసి చూపిస్తున్నారు. అసలు నాగరాజుకి అక్కడ అప్పగించింది ఎవరు అన్న కోణంలో టాస్క్ ఫోర్స్ పాత్ర ఏంటి, వీటికి సంబంధించినటువంటి కోణంలో విచారణ జరపడం లేదు. నాగరాజు ఈ ఘటన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరికి చెప్పారు, వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు నాగరాజు సపోర్ట్ చేశారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయడం లేదు. కేవలం ఆ బూడిద లేదా శవాన్ని కనిపెట్టి గుర్తించేస్తే ఈ కేసును క్లోజ్ చేసే వచ్చేమన్నటువంటి ఆలోచనలో సిట్ ఉందన్న విషయం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలోనే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్ విచారణ పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్ విచారణలో కొత్తగా ఏమి కనిపెట్టలేకపోయింది ఇప్పటి వరకు. ఎందుకనంటే ఇప్పటికీ కూడా సిఐ నాగరాజ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు కస్టడీ కోసం వేసినటువంటి అఫిడవిట్లో మ్యాజిస్ట్రేట్కే చెప్పారు, నన్ను ఇరికిస్తూ ఉన్నారు, ఎలాంటి ఆధారాలు లేకపోయినా నన్ను అభియోగాలు మోపుతా ఉన్నారు, నన్ను ఇరికిచ్చే కుట్ర చేస్తూ ఉన్నారు, బలవంతంగా నాతో ఏదో చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఈ ధోరణిలో మాట్లాడు. దానికి అంతటికీ కారణం ఏంటంటే ఏ ఒక్క సాక్ష్యం లేదు, ఏ ఒక్క ఆధారం లేదు, ఏ సీసీ ఫుటేజ్ లేదు, ఏ సిడిఆర్ లేదు, ఏ ఆధారాలు లేవు, శ్మశానంలో శవం లేదు, కనీసం బూడిద కూడా లేదన్నటువంటి ధైర్యంతో ఈ గేమ్ స్టార్ట్ చేశారన్నటువంటి విమర్శ. ఇంకొక వైపు ఉన్నతాధికారులు ముందు ఒకటి చెప్పి నాగరాజు అరెస్ట్ అయిన తర్వాత ఇంకొకటి చేస్తున్నారన్నటువంటి అనుమానం, ఆందోళన నాగరాజు వర్గానికి సంబంధించినటువంటి న్యాయవాదుల్లో కానీ లేదా నాగరాజు వర్గానికి సంబంధించిన వ్యక్తుల్లో కూడా వ్యక్తం అవుతుంది. దీంతో ఇప్పుడు నాగరాజు కస్టడీ కూడా పెద్ద ట్విస్ట్గా మారింది. నాగరాజు కస్టడీకి కోర్టు 8 రోజులు పర్మిషన్ ఇచ్చింది, రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారించమని చెప్పింది. కానీ సిట్ ఇప్పుడు ఆ సెంట్రల్ జైలులో కెమెరాల మధ్యలో విచారించడానికి అంగీకరించడం లేదు. అందులో పెట్టిన నిబంధనలన్నింటినీ కూడా సడలించాలని, పగలు రాత్రి ఎప్పుడైనా సరే మేము విచారించేటువంటి అవకాశం కల్పించాలని కోరింది. ఆ పిటిషన్ మరో 2 రోజులకు వాయిదా పడింది. దీంతో ఇప్పుడు నాగరాజు ఏవైతే పోలీస్ కస్టడీ విచారణ కూడా అర్ధాంతరంగా అలా నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో అనేక ట్విస్టులు ఈ కేసులో ఉంటున్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం రావడం లేదు. సో ఈ నేపథ్యంలో మెజిస్టీరియల్ విచారణలో ఏమైనా కొత్త విషయాలు వస్తాయా, మెజిస్టీరియల్ విచారణ ఎందుకు చేస్తున్నారో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.